పాలైతే మంచిగా ఉన్నాయి కదా. మంచిగా ఉన్నాయి. అయ్యా ఇదేంది ఇట్లా కాలు పట్టుకున్నావు నడి రోడ్లా? ఇంటికి ఇంటికి పోయి కూలినాలు చేసుకొని బతికేదాన్ని గస్ ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ లో పోటీ తిరుగుడు నాతో ఏడైతే సార్ నన్ను ఇడిచిపెట్టేవారు. కాళ్ళు ఇడిచిపెట్టవే, అందరు చూస్తున్నారు రోడ్లా. నా పేరు దీపిస్తాన దాకా నాకు ఇట్నే ఉంటా. తీత్తా నిజంగా 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 నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే, నన్ను వదలవే. మంచి సారు. ఏమే ముసల్దానా, మీ కాలంలో షాంపూలు సబ్బులు లేకుండే కదనే, ఎట్లా తానం చేసేదానివే? మా కాలంలో షాంపులు లేవు, సబ్బులు లేవు. మక్క పిండి ఇప్పు పెట్టుకును, తల తానంకో కుక్కి గాలి పెట్టుకును. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బయటకు నాడు. ఇంట్లోకి రావద్దని చెప్పాక కూడా మళ్ళీ వస్తున్నావు నువ్వు. మామని కలవనికి. మామని కలుస్తావా? నాలుగేడు చుట్టూ మామ ఇప్పుడేడికెళ్ళి వచ్చిండ్రా. మామని కలుస్తాడు అన్నాడు. బయటకు నాడు. అబ్బా పాన వెళ్ళిపోయా కదనే. ఏం రోగం పుట్టిందా నీకు? ఇగో చూడు చూడు. ఏం లేదు మనలేదు, నెత్తిరాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా. మామా చెప్పురా. నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామ. పైసలు ఏమన్నా కావాలా? లోపల అంగి జేబులో ఉన్నాయి, తీసుకోబో. ఏహే అది కాదు, పోలీస్ కేసు గురించి. రేయ్, ఎవరుకుంటున్నారా నువ్వు? చిన్నప్పుడు సంధి చూస్తా ఉన్నా. నీ గురించి నాకు తెలవదరా? నానా కష్టాలు పడ్డాం, తిండి తిప్పలు లేకుండా చదువుకున్నాం. రేపు మాపో గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నాం. ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకనాగిపోతారా? అది కూడా తెలవని ఎడ్డున్నారా నేను? ఏహే లేదు మామ. అరే నన్ను గొర్రెని అనుకుంటున్నావా? నువ్వేం రందిపడకు. నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో, ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా. సరే మామ. ఓ సరే అన్నా. రా. అన్నా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. పొద్దుగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్నా. దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా. మళ్ళీ ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న? నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్నా. అన్నా నీకు దండం పెడతా, నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్నా. సరే సరే అన్న, ఉంటా అన్నా. అవురా రాములు, తమ్ముడేమో నాతో కాదన్నాడు, బామ్మర్దిగాడేమో వీసా ఆడడం అన్నాడు, సీనుగాడేమో నౌకరికి భయపడ్డాడు. ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు. పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడతానంటివి. ఇక అందరు వంగ నీ ఇంట ఎవరు మిగిలినరా? నేనే. అంటే నీ అంతట్లా నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా? ఏ ఊక నీ అవ్వ, నీకేమన్నా తలకాయ ఉన్నదా? మీ వాళ్ళందరూ కలిసి గొర్రెని చేసి ఆడుకుంటా అంటారు. నీకు ఇంకా అర్థమవుతలేదా? నువ్వు కాబట్టి ఊకుంటున్నావు కానీ ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే. అబ్బో, మీ వాళ్ళంత లంగల్ని ఏడా చూడలే నేను. ఏం చేయాలరా? కేసు రాత్తేవో బాధ, రాయిపోతేవో బాధ, అంతా నా వాళ్లే అయిపోయాయి. మరి ఆ అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా, ఏం చెప్తావు నువ్వు? ఏం చేసినా నిప్పులో ఉప్పేసినట్టుంది నా పరిస్థితి. వాటి అని అన్నారా? ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడైనా వాట్లేడని. 10 తులాల బంగారం అంటే ఏమనుకుంటున్నావు? ఎన్నేళ్ళు కట్టబడితే సంపాదిస్తావు? ఎరికేనా? కట్టిరగదు, పాము చావాలంటే నడవది. చక్కగా అందరికందరు లోపలికి దంచిపి. ఏ నువ్వు ఆగరా? రాములు, నా దగ్గర దీనికి మంచి ఉపాయం ఉన్నదిరా. ఒక్కడున్నాడు రా, వాడు కనుక వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబడి చిపోతాడు. ఆయన ముందట ఈ పోలీసు వాళ్ళు, కేసులు, కోర్టులు, లాయర్లు ఎందుకు పనికిరారు. వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గొడ్లాలనే ఉత్తగచ్చి ఉతికి పొత పెట్టిపోయిండు. ఆడు మామూలుడు కాదు. అందుకని ఎస్ఐ దగ్గర పోయి మనమే కేసు వద్దు ఏమద్దని చెప్దాం. వాడిని రేపే వెళ్ళిపిస్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. దొంగెట్ట దొరకడం నేను చూస్తా, భయంచో. నువ్వు బేఫిర్గా ఉండు. పూజ రూమెటు
పోషవ తల్లి భయం పోగొట్టు. ఆడోళ్ళు కొంగుల్లో కట్టుకోర్రి, మొగోళ్ళు జేబుల్లో పోసుకోర్రి. ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి. నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు. నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, పాదారా 10,000 శరణు. 10,000 శరణు, 10,000 శరణు, శరణు. అటు తీసుకుపో. నువ్వు దయ్యానివా దేవునివా? నా ఇంటి లోపల ఏదున్నా చెప్పాలే. వరిగడ్డి కూడు తినే ఎడ్డినర లోకమా, నన్ను ఎవరనుకుంటాలే? నేను శివుని చిన్న బిడ్డను, శివునెల్లి మాతను. నేను పుట్టల పుట్టిన భూలోక మాతను. కోడలు మంచిగా ఏమైందని తల్లి, మాకు పెద్ద కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలా. నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే. నేను తీర్చే పోతా. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నేను చెప్పలే దొంగ ఇంట్లోనే ఉన్నాడు. మరి అయితే ఎట్లా దొరుకుతాడా దొంగ? అల్లు ఇల్లు కాదు, అల్లని ఇళ్ళని కాదు. అల్లు పడితే బయట పడుతుంది. అల్లు పడితే బయట పడితే సత్యం దేవుడు అని నమ్ముకుంటాం మిమ్మల్ని. అట్లా బయట పడితేనే నన్ను దేవుడని నమ్ముల్లే, లేకపోతే నన్ను మొక్కకుల్లే. అల్లు పట్టుండ్రే. పడతాం మరి ఇక. సరే సరే. ఏం చేస్తాండే? అల్లు పడతాండే. ఏం చేస్తాండే? అల్లు పట్టుడా అంటే? అల్లంటే చుట్టూ ముగ్గేసి ముగ్గుల చెంబు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు. ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చేసిన నిమ్మకాయను చెంబు మీద పెడతాడు. ఇక ఒక్కొక్కరిని పిలిచి కూసుండబెట్టి వాళ్ళ పేర్లు 3 సార్లు చదువుతాడు. ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు, ఆడే దొంగ. ముందుగా ఎవరెత్తారు? ఇంట్లో లేదు, బయట లేదు, అందరు కూర్చుండే. అయితే పెద్ద మనిషి ముందుగా నువ్వుదా. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. రాములు తీసిండని ఇంటోళ్ళందరికీ అనుమానం ఉన్నది. రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? మీరు తీయలే పెద్ద ఆయన. లేవురి. అమ్మా నువ్వురా. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరూ లక్ష్మమ్మ మీద అనుమాన పడతారు. లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? నువ్వు తీయలే. లేవు. నీ బిడ్డేం తోలి? నా కూతురు రాదు. అదేంది అది? దానికి పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా, కట్టెలు కొట్టిస్తానా? కూసోనికేమైంది? తోలి. గది కాదు. అచ్చా 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 అచ్చా, వద్దు పట్టయితే. తర్వాత ఎవరత్తారు? నేనత్తా. అత్తవా? దా కూసో. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతుంది. మరి రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా?
రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు కాదు. ఓ పెద్ద ఆయన నీ కొడుకుందోలు ఓ నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే, జుట్టు బరువెక్కిందా? ఓ నడరా నడు. రాముల ఇంట్లో దొంగతనం అయింది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమాన పడతారు. చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? నువ్వు కాదురా. లే 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 లే. నువ్వు చిన్న చిన్న అని చదివినావు అని పేరు చిన్ననే కాదు. అని పూర్తి పేరు చిలకలమర్రి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీ ఒకసారి కూర్చుని పెట్టు. 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. ఆడు కాదంటున్నా కదా. ఏ పక్క వాడేసినాడు వాడు లంగగాడు పెద్ద బద్మాషిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరిని అడుగు. నాకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే ఆ దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆడిట్లా అంటే అని పేరు సిల్కలమర్రి. సిలికలేలకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా. అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ? పిలిచింది కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? వచ్చి సక్క కూకుడు దానికి ఏంది? నడురా నువ్వు నడు.